ఫిబ్రవరి 23వ తేదీ ఖగోళంలో నవగ్రహాలలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు కుజుడు అక్కడే కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో 3 రాశుల వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసొస్తుంది. ఆ 3 రాశుల్ని మనం పరిశీలించినట్లయితే ఆ 3 రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంక్రమణం జరిగిన కుంభరాశి 3వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి 3వ రాశిలో కుజుడు ఉంటే ఆ రాశి వాళ్లకు కుజుడు విశేషంగా యోగిస్తాడు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు యోగిస్తాడు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే ధనుస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం ప్రారంభమవుతుంది. అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1 మధ్యలో కొనుక్కునే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీ మంచి రేట్ వచ్చి అమ్ముడు పోవటానికి కూడా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి బలం బాగా ఉంది. అలాగే సోదరులతో ఉన్నటువంటి గొడవలు తొలగిపోతాయి. చాలా కాలంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలతో ఆస్తులు సంపాదించుకునే యోగం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి.